దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఎంతమంది మార్నింగ్ ప్రేయర్కి లేస్తున్నారు? 5 to 6 ఆరాధన, ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం, ఉదయకాల ఆరాధన ఎంతమంది అటెండ్ అవుతున్నారు? ప్రభు మనకిచ్చిన అవకాశం కదా, ఆయనతో గడపడం, ఆయనతో నడవడం, ఆయన సన్నిధిని ఆహ్వానించడం, అది దేవుడు మన పట్ల చూపిన గొప్ప భాగ్యం. కాబట్టి ఉదయకాల ప్రార్థన మీరు ఏకీభవించాలి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు రోజు ఉదయకాలం చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి. రెండో విషయం, ఎన్ని పోరాటాలు మీకున్న ప్రార్థనే జయం, బలం. కాబట్టి మీరందరూ ప్రభుతో గడపాలి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండో విషయం, కష్టంలో, దుఃఖంలో, వేదనలో, బాధలో, నిందల్లో, గాయాల్లో ఉన్నారా? దేవుడు మీ పక్షమై ఉన్నాడు. ఏ విషయంలో భయపడకండి. దేవుడు ఆయన కార్యము నీ పట్ల జరిగించబోతున్నాడు. ఈరోజు ఎంతమంది యేసును రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలకి ఈ వాగ్దానం వింటున్నది. యేసు రక్షకుడు, దేవుడు మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభుని నమ్మితే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం మనకు దొరకబోతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కృప నిండుగా మనకు చూపుతాడు. ఈ లోకంలో కూడా మనకు తండ్రిగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుని తట్టు చూసే బిడ్డలుగా ఉండాలి. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, అమ్మా నేను చాలా కష్టాల్లో ఉన్నా, మీకేం తెలుసు అనుకుంటున్నారా? నాకు తెలియకపోవచ్చు, కానీ మీ బాధ వేసేకి తెలుసు, మీ కష్టం వేసేకి తెలుసు, మీ దుఃఖం వేసేకి తెలుసు, మీ వేదన వేసేకి తెలుసు. ఆయన మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఒక మాట చదువుకొని మనం ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు కూడా చేస్తాడు కదా, నమ్మదగిన దేవుడు. మన జీవితాన్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి చదువుకుందాం. నేను చదువుతున్నాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దైవజనుడు చెప్పిన మాట ప్రకారం, దేవుని వాక్కు ప్రకారం మరుసటి ఏట, అంతవరకు పిల్లలు లేరండి, వృద్ధాప్యంలో భర్త ఉన్నాడు. తన జీవితంలో సంవత్సరాలు లేని కార్యం సేవకుని నోటిలో నుంచి మాట ద్వారా దేవుడు నెరవేర్చాడు. అదే రేమా, దాన్ని వాక్ అంటారు. ఈరోజు కొన్ని సంవత్సరాలు అయిపోయింది నీ జీవితంలో. అప్పుల భారం, ఆర్థిక భారం, పాప భారం, రోగ భారం, శాప భారం గడిచిపోతున్నాయి. కానీ దేవుని మాట నీ జీవితంలో కార్యం జరిగించబోతుంది. మరుసటి ఏట కల్లా నీ కౌగిట్లో కుమారుడు అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కుమారుని కన్నదట. అలాగే నీ జీవితంలో ఈ మాట రిలీజ్ అవుతున్నప్పుడు నువ్వు కూడా నమ్ము. ఒకవేళ గర్భఫలం అయితే గర్భఫలం, ఒకవేళ ఆత్మ విషయంలో దిగజారితే నువ్వు గొప్పగా ఈ దేవుని మాట చొప్పున నువ్వు ప్రభు కొరకు భక్తి కలిగిన పాత్రగా నిలబడబోతున్నావు. రోగ, వ్యాధి, మరణ పోరాటం, అప్పులు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, చెప్పలేని పోరాటాలు గుండా ఉన్న దేవుడి మాట నీకు నెరవేరుస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ కల్లా నీ జీవితంలో గొప్ప కార్యం. అంటే నెక్స్ట్ ఇయర్కి ఈమెకి చెప్పాడు మరుసటి ఏట కల్లా. అంటే ఆ రోజే ఆమె జీవితంలో కార్యం స్టార్ట్ అయింది. నీ జీవితంలో సంవత్సరం కాకపోవచ్చు, కొద్ది రోజుల్లో సంథింగ్ సూపర్ న్యాచురల్ ఏదో జరగబోతుంది. ఎందుకు భయపడుతున్నావు? ఏదో సంథింగ్, ఏదో అద్భుతం, ఏదో గొప్ప కార్యం, ఏదో మహత్కార్యం, ఏదో శుభకార్యం నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. ఈరోజు విశ్వసించు, ఇది నీకు జరుగును కాకంటే జరిగిందండి. నీకు కూడా శుభకరమైన కార్యం జరగబోతుంది. నీకు శుభకరమైన కార్యం జరగబోతుంది. ఆమెనని చెప్పండి అందరూ. నీకు శుభకరమైన కార్యము జరగబోతుంది. ఈరోజు వాగ్దానం, నీకు శుభకరమైన కార్యం జరగబోతుంది. అది ఆత్మికంగానే, ఆరోగ్యపరంగానే, ఆర్థిక పరంగానే, సేవా పరంగానే, ఉద్యోగ పరంగానే, వ్యాపార పరంగానే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మీరు ఏ విషయంలో భయపడద్దు, ప్రభు మీద విశ్వసించండి, దేవుని గట్టిగా పట్టుకోండి, నమ్మకత్వం కలిగి ఉండండి, వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయండి, విశ్వాసంతో వెతకండి, యేసయ్యని ప్రార్థనలో గడపండి. ఈ శోధనలన్నిటికంటే దేవుని కృపని, దేవునితో సన్నిహిత బాంధవ్యం కలిగి ఉండండి. వీటన్నిటిపై జయమిస్తాడు. నీ భర్త రాకపోతమ్మా, తప్పక మారతాడు. నీ భార్య దూరంగా ఉందా, తప్పక నీ కుటుంబంలో కార్యం. నీ ఇంట్లో శోధన, దేవుడు అద్భుతం చేస్తాడు. నీ పిల్లలకి స్టడీకి, చదువుకి డబ్బు లేదా, దేవుడు గొప్ప కార్యం. సొంత ఇల్లు లేదా, ఒకవేళ మానసిక శారీరక రుగ్మతల, దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ఈ వాగ్దానం అందరు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. కల్వరి మినిస్ట్రీ కూడా దేవుడి సంవత్సరం ఒక బలమైన కార్యం చేయబోతున్నాడు. మేము కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. వాగ్దానాన్ని మీరు కూడా రిసీవ్ చేసుకోండి. మనందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, అప్పుల్లో, ఆర్థిక బంధకాలు, శోధనలో, మరణకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రతి దాని నుంచి విడుదల మీరు దయచేయండి.
కుటుంబంలో విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, మానసిక రోగులు బాగుపడాలి, శారీరక రుగ్మతల నుంచి విడుదల పొందాలి. అయ్యా ఎవరెవరికి డబ్బు తీసుకున్నారో మా డబ్బు తీసి నిద్రపట్ట డబ్బు తెచ్చియాలి. అయ్యా ఎవరెవరు మోసం, గాయాలు, అవమానాలు విడుదల పొందాలి. ఫీజు కట్టలేని స్థితి నుంచి విడుదల, సొంత గృహాలు లేని వారికి అద్భుతమైన కార్యం, జాబ్ లేని వారికి ప్రభా, ఇతర దేశాల్లో మా ప్రియులే కష్టంలో దుఃఖంలో బాధలున్న రక్షణ, విడుదల, స్వస్థత, వారి కుటుంబాల అద్భుతం జరుగును గాక. ఎవరెవరు వీసా కొరకు ఇతర దేశాలు ట్రై చేసి నీ చిత్త ప్రకారం రావాలా, ఎవరెవరికి ఇతర దేశాల నుండి రావాలని ఆశ కలిగి ఉన్నారో గొప్ప కార్యాలు జరగాలి. ఎవరెవరికి నష్టం కష్టం ఉందో విడుదల జరగాలి. ఎవరెవరు మ్యారేజ్ డే ఈ సంవత్సరం జరుపుకుంటున్నారో ఈ డే వారిని బ్లెస్ చేస్తూ శుభకరమైన కార్యం వారి కుటుంబంలో జరుగునుగాక దీవెనలు ప్రకటిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ శుభకార్యం జరిగించి వారి యవ్వన జీవితాలు ఆత్మీక ఆరోగ్య ఆర్థిక విషయాల్లో ఎంతమంది బర్త్డే జరుపుకునే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. అయ్యా కల్వరీ మినిస్ట్రీకి శుభకరమైన ఆనవాలు, సంఘాలకు శుభకరమైన ఆనవాలు కనబరచండి. జాషువా జనరేషన్ లేపండి, ఎస్తేర్ బృందాలని, దెబోరా సైన్యాలు లేపండి. అయ్యా అపోస్తుల సేవ బయటికి రావాలి, గొప్ప కార్యాలు చేయండి. మా కల్వరీ మినిస్ట్రీ మీద, మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద శత్రు ప్రభావం అణించి మీరు దీవించండి. యూట్యూబ్ వాగ్దానాలు, ఫేస్బుక్, జూమ్లో ఆయన లైవ్లు చూస్తున్న వారి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న వారు గొప్పవారు కావాలి, విడుదల పొందాలని ఆశీర్వదిస్తూ భారతదేశాన్ని రక్షించండి. ప్రపంచ దేశాలు మీరు రక్షించి క్షేమకరమైన కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మరి ముఖ్యంగా ఈరోజు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి వాగ్దానం పంపండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినుటకు ప్రోత్సాహపరచండి. పాస్టర్ ప్రవీణ్ అండ్ యూట్యూబ్ నుండి అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, కల్వరీ టెస్టిమనీస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మంచి షార్ట్స్, మెసేజెస్ మీకు వస్తున్నాయి. వినండి, దీవించబడండి. మరి ఎవరు బెల్లంపల్లి రావాలని, శనివారం సువార్త ఉజ్జీవ సభ బెల్లంపల్లి పట్టణంలో ప్రతి సాటర్డే ఈవినింగ్ జరుగుతుంది. రండి, పాలు పొందే రక్షణ, సువార్త, ఉజ్జీవం, విడుదల పొందబోతున్నారు. ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరీ ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు హైదరాబాద్, సికింద్రాబాద్, హైతనగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో అద్భుతంగా 3 ఆరాధనలు ఆదివారం పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి మిస్ అవ్వకండి. నూతనంగా బైబిల్ కాలేజ్ చేయాలని కల్వరీ బైబిల్ కాలేజ్ బెల్లంపల్లిలో అద్భుతంగా గత సంవత్సరం అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ జూలై మాసంలో. కాబట్టి జరుగుతూ ఇక ఇంటర్వ్యూస్ జరుగుతాయి. వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రే టవర్ నెంబర్కి. యూత్, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, పిలుపు దర్శనం కలిగిన వారు కల్వరీ బైబిల్ కాలేజ్ బెల్లంపల్లిలో 1 year అద్భుతమైనటువంటి పరిచర్య, ప్రార్థన, ఆత్మీయత, మంచి వాక్య బోధన మీకు ఉంటుంది. మీరు బలవంతులుగా ప్రభు కోసం ఒక ప్రార్థన యోధులుగా, సాధనాలుగా దేవుని కొరకు తయారవ్వడానికి దేవుడు మాకిచ్చిన కృపని ప్రతి విషయంలో విరిచి నలిచి బ్లెస్సెడ్గా తయారు చేసే బైబిల్ కాలేజ్ కల్వరీ బైబిల్ కాలేజ్ బెల్లంపల్లిలో 1 year. కాబట్టి యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ పిలిపిది పాలు పొంది మంచి ట్రైనప్ అయి గొప్ప సేవ చేయడానికి రండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ అలాడ్.